నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తిరుమల శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు టీటీడీ కీలక నిర్ణయం ధాన్యం సేకరణలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెలగపూడిలో 5 ఎకరాలు కొన్న చంద్రబాబు ఈ ప్లాట్ కు సమీపంలోనే జడ్జిల బంగళాలు తాత్కాలిక హైకోర్టు విట్ ఎన్జీఓల రెసిడెన్సీలు మరో కీలక నిర్ణయం తీసుకున్న హైడ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న హైడ్రా శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోర్టు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతోంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6,000 పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తోంది. తిరుమలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. గతేడాదిగా పౌర సరఫరాల శాఖ మెరుగైన పనితీరు వల్ల ధాన్యం సేకరణలో త్వరలో రాష్ట్రం దేశానికి ఆదర్శం కానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పై రుణభారం గత హయాంలో 58,623.08 కోట్లుండగా ఇప్పుడు 47,014.68 కోట్లకు తగ్గినట్లు వివరించారు. సీఎంఆర్ ధాన్యం ఎగవేసే మిల్లర్లపై కూడా శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని 79 క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి నుంచి 1,069.63 కోట్లు రికవరీ చేశామని పేర్కొన్నారు. రైతులకు మేలు చేసేలా ధాన్యం సేకరణ సమయంలో వాతావరణ హెచ్చరికలు పకడ్బందీగా జారీ చేసినందుకు తాజాగా స్కోచ్ పురస్కారం తమ శాఖకు దక్కినట్లు ఉత్తమ్ తెలిపారు. రాజధాని అమరావతిలో శాశ్వతంగా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు చేశారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఆయన దాదాపు 5 ఎకరాల స్థలం తీసుకున్నారు. దీనికి 4 వైపులా రహదారి ఉంది. అలాగే జడ్జిల బంగళాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్జీఓల రెసిడెన్సీలు ఈ ఫ్లాట్ కు సమీపంలోనే ఉన్నాయి. ఇందులో కొంత స్థలం ఇంటికి, మిగతాది వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదులు, లాన్ కోసం ఉపయోగిస్తారు. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములు చేయాలని, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలన్నట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా ఇప్పటి వరకు చెరువులను ఆక్రమించి నిర్మించిన 200 కట్టడాలను నేలమట్టం చేసినట్లు రంగనాథ్ వివరించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki